మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఎలక్షన్ సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక కీలక కామెంట్ చేసింది. అసలు బ్యాట్ పట్టుకోని వాళ్ళు, క్రికెట్ ఆటలో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు క్రికెట్ అసోసియేషన్స్లో మెంబర్స్, చైర్మన్స్ ఎలా అవుతారు? దీని మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఇక్కడ మనం గమనిస్తే చాలా వరకు అసోసియేషన్స్, అది స్టేట్ లెవెల్ క్రికెట్ అసోసియేషన్స్ కావచ్చు, నేషనల్ లెవెల్ క్రికెట్ అసోసియేషన్స్ కావచ్చు, ఆ అసోసియేషన్స్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ డిసైడ్ అవుతాయి. ఎవరు ప్లేయర్స్, వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, ఫండింగ్ కావచ్చు, ఇలా చాలా అంశాల్లో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. అయితే అసలు ఆ గేమ్తో టచ్ లేని వాళ్ళు, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఆ గేమ్ గురించి నిర్ణయాలు ఎలా తీసుకోగలరు, దానికి సంబంధించిన నిర్దేశాలు ఎలా ఇవ్వగలరు? దీని మీదే పెద్ద చర్చ. దీనిలో రెండు విభిన్నమైన అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఒకటి, అసలు ఒక గేమ్ని డెవలప్ చేయాలన్నా, ఆ గేమ్కి సంబంధించి ఫండింగ్ రిలీజ్ చేయాలా లేదా ఫండింగ్స్ అడగాలన్నా, గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి లైసెన్సింగ్ చేయాలన్నా, దీనికి అసలు గేమ్తో సంబంధం ఏంటి? ఆ గేమ్ అంటే అభిమానం ఉంటే సరిపోయింది కదా, లేదా దాని మీద ఒక ఎంపతి కావచ్చు, దాని మీద ఒక ఫీల్ కావచ్చు, అది ఉంటే సరిపోయింది కదా, అంతే అని కేవలం ఆట ఆడితేనే ఆటగాడా అని కొంతమంది అంటున్నారు. కాదు కాదు, ఆట ఆడేవాడే నిజంగా ఆటలో ఏంటి, దానిలో ఎవరికి ఏం కావాలి అనే విషయాన్ని సహానుభూతి పొందగలడు, చాలా అద్భుతంగా దానిలో నిర్ణయాలు తీసుకోగలడు, దానికి సంబంధించి ఒక కాజ్ కూడా ముందుకు తీసుకెళ్ళగలడని ఇంకొక అభిప్రాయం అనమాట.